వేసవి కాలం మొదలవ్వగానే ఇళ్ల గోడలపై బల్లులు తిరగడం సర్వసాధారణం. అయితే చాలా మంది వీటిని చూసి భయపడి అసహించుకుంటారు. కానీ మన సనాతన వాస్తుశాస్త్ర ప్రకారం ఇంట్లో బల్లి కనిపించడం వెనుక ఎన్నో శకున శాస్త్ర రహస్యాలు దాగి ఉన్నాయి. అసలు బల్లిని ఐశ్వర్య ప్రదాత అయిన శ్రీ లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. ముఖ్యంగా లేత పసుపు రంగులో ఉండే బల్లి మీ ఇంట్లో కనిపిస్తే అది మాతా లక్ష్మీదేవి కటాక్షానికి ప్రతీకగా నమ్ముతారు. ఒకవేళ బల్లి గోడపై తిరుగుతూ కనిపిస్తే త్వరలోనే ఒక శుభవార్త వింటారని, అదే నేలపై పాకుతూ కనిపిస్తే అకస్మాత్తుగా అఖండ ఆర్థిక లాభాలు కలగబోతున్నాయని సంకేతం. ఒకేసారి రెండు బల్లులు కలిసి కనిపిస్తే విడిపోయిన పాత స్నేహితులు లేదా బంధువులు తిరిగి కలుస్తారని, భార్యాభర్తల మధ్య అనుబంధం బలపడుతుందని అర్థం. ఇక ఈ శకున శాస్త్రంలో అందరూ తెలుసుకోవాల్సిన ఆసక్తికరమైన అంశం ఏమిటంటే, మీ ఇంట్లో బియ్యం, గోధుమలు లాంటి ధాన్యాలు నిల్వ ఉంచే చోట బల్లి కనిపిస్తే అది మీ ఇంట్లో ఎప్పటికీ అన్నపానీయాలకు లోటు లేకుండా సంపద వృద్ధి చెందుతుందని సూచన. అయితే పూజా మందిరంలో నల్ల బల్లి కనిపిస్తే కొంతమంది అశుభంగా భావించినప్పటికీ, ఒకవేళ శుక్రవారం రోజున పూజా గదిలో ఎలాంటి బల్లి కనిపించినా ఆ శ్రావణ లక్ష్మి మీ ఇంట అడుగు పెట్టినట్టే అని భావించాలి.